ఆ వ్యక్తి గురించి చెడుగా చెప్పడు, ఈ వ్యక్తి గురించి చెడుగా చెప్పడు. నీకు ఒక విషయం చెప్పనా, వీలైతే ఒక వ్యక్తి గురించి మంచిగా చెప్పు. చెడుగా చెప్పడం వల్ల వచ్చేటువంటి ఉపయోగం ఏదీ లేదు. నిజం చెప్తున్నాను, చెడుగా చెప్పడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏటీ లేదండి. ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నానండి, నేను కోల్గేట్ పేస్ట్ అమ్ముతున్నాను అనుకోండి, అటువైపు డాబర్ రెడ్ పేస్ట్ ఒకటి అమ్ముతున్నాడు. ఎవరో ఒకరు రండి, ఎలా రా బొబ్బులు, నేను కోల్గేట్ పేస్ట్ అమ్ముతున్నాను, వీడు డాబర్ రెడ్ పేస్ట్ అమ్ముతున్నాడు. ఏ పేస్ట్ అండి? అందుకే రెడ్ కలర్ వేసాడు. కోల్గేట్ ఏ కలర్లో ఉంటుంది? వైట్ కలర్, అందుకే వైట్ కలర్ వేసాను. ఓకేనా, నేను కోల్గేట్ పేస్ట్, వీడు డాబర్ రెడ్ పేస్ట్. ఇప్పుడు వీడు మార్కెటింగ్ చేసుకుంటాడు, నేను మార్కెటింగ్ చేసుకుంటాను. నా పేస్ట్ మంచిదని నేను చెప్పుకుంటాను, వీడి పేస్ట్ మంచిదని వీడు చెప్పుకుంటాడు. అవునా కదా? వీడేం చెప్పుకుంటాడు? డాబర్ రెడ్ వాడడం వల్ల మీకు అసలు ఒళ్ళు తెల్లగా వచ్చేస్తాయి, బలంగా ఉంటాయని ఆడు చెప్తాడు. నేను అంటాను కోల్గేట్కి మించింది ఏదన్నా ఉందని నేను చెప్తాను. ఇంతవరకు బాగానే ఉంది. నా గొప్పతనం నేను చెప్పుకున్నాను, వాడు గొప్పతనం వాడు చెప్పుకున్నాడు. ఇప్పుడు రెండో యాంగిల్, వాడిని పడగొట్టి నేను ఎదగాలనుకునే ఆలోచన ఎలా ఉంటుంది చూడండి. కోల్గేట్ ఎంత మంచిదో తెలుసా? డాబర్ రెడ్ కంటే చాలా మంచిది. డాబర్ రెడ్ వాడితే మీ పళ్ళులో ఖాళీలు వచ్చేస్తాయి, కోల్గేట్ వాడితే ఖాళీలు కూడా మొత్తం పూడ్చిపోతాయని చెప్పాను. ఇంక ఎలా ఉంటుంది? జనరల్గా నీ పేస్ట్ గొప్పతనం నువ్వు చెప్పుకోవచ్చు, అక్కడతో ఆగట్లేదు. ఏం చెప్తున్నావు? వాడి గురించి తప్పు చెప్పి నీ గురించి గొప్ప అవ్వాలని చూసుకుంటున్నావు. వాడి గురించి తప్పు చెప్పి నిన్ను గొప్పతనంగా చేసుకోవాలనుకుంటున్నావు. నీ కోల్గేట్ పేస్ట్ని అందరూ కొనడం కోసం ఏం చెప్తున్నావు? వాడి మీద బురద జల్లుతున్నావు. ఇలా ఒకడి మీద నువ్వు బురద జల్లుతున్నావు అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నీ దగ్గర సరుకు లేదని. నీ దగ్గర ఎప్పుడైతే సరుకు లేదో అప్పుడు నువ్వు పక్కడమే బురద జల్లేస్తావు ఆటోమేటిక్గా. నీ దగ్గర ఎప్పుడైతే సరుకు ఉంటుందో అప్పుడు నువ్వు ఎవరి మీద బురద జల్లు. ఎందుకు చాలు? నీకు నిజంగా నువ్వు మంచి ప్రోడక్ట్ అమ్ముతున్నావు అనుకో, మంచి స్ట్రాంగ్ ప్రోడక్ట్, క్వాలిటీ ప్రోడక్ట్ అమ్ముతున్నావు అనుకో, నువ్వు ఎవరి మీద బురద జల్లక్కర్లేదు. క్వాలిటీ ఎక్కడ ఉంటుందో జనాలు అక్కడ ఉంటారు, వస్తారు కొనుక్కుంటారు. బట్ క్వాలిటీ లేనప్పుడు ఏం చేస్తాం? పక్కోడి మీద బురద జల్లని ప్రయత్నం చేస్తాం. ఒక అతను ఉన్నాడంట, రెస్టారెంట్ పెట్టుకున్నాడంట, కష్టపడి రెస్టారెంట్ పెట్టుకున్నాడంట. రెస్టారెంట్ పెట్టుకుంటే ఆ రెస్టారెంట్లోకి చాలామంది వెళ్తున్నారు. ఇలా నెల రోజులు భారీగా చాలా గొప్పగా రెస్టారెంట్ నడుస్తుంటే ఒక రోజు ఏమైందంటే ఒక అతను వచ్చాడంట, కూర్చొని భోజనం తిన్నాడంట. తిన్న తర్వాత 4 ముద్దలు కూడా సరిగ్గా తినలేదు. తినకుండా ఆ ప్లేట్ విసిరేసి, ఎవడరా ఈ భోజనం వండాడు, చెత్త భోజనం, ఏటిది దరిద్రంగా ఉంది ఫుడ్ అని చెప్పి బయటికి వెళ్ళి ఆ చేతులు దులుపుకుంటూ కోపంగా వెళ్ళిపోతున్నాడు బయటికి. ఇదేంది రెస్టారెంట్ రా బాబు, దరిద్రమైన రెస్టారెంట్, ఇలాంటి రెస్టారెంట్కి ఎవరు రాకూడదు అని చెప్పి అందరికీ వినిపించేలా కేకలు పెట్టి వెళ్తున్నాడంట. వెళ్తే ఏమైంది అబ్బా అని చెప్పి ఓనర్ వెళ్ళి బిర్యానీ చెక్ చేశాడంట, అంతా బాగానే ఉందంట. మరి ఎందుకు ఇలా అన్నారు, ఏమైంది, ప్రాబ్లం ఏంటని ఆలోచిస్తున్నాడంట ఆ ఓనర్. ఏటి సమస్య ఏంటి, ఎందుకు బాగలేదు, ఎప్పుడు బాగుంటుంది కదా, ఈరోజు బాగలేదని ఎందుకు అన్నారు అని చెప్పి ఆలోచిస్తున్నాడంట. ఆలోచిస్తూ అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు తర్వాత రోజు అక్కడ ఒక రెస్టారెంట్ చూశాడంట. ఆ రెస్టారెంట్ ఓనర్ ఎవరో తెలుసా? దాని ముందు రోజు ఇక్కడికి వచ్చి భోజనం తినేసి బాగలేదని గొడవ పెట్టినాడు. మీకు అర్థమైందా? దాని ముందు రోజు ఇక్కడికి వచ్చి బాగలేదని గొడవ పెట్టాడు కదా, అతను కొత్త రెస్టారెంట్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఆ రెస్టారెంట్కి ఎవరైనా జనాలు రావాలంటే ఏం చేయాలి? ఇక్కడున్న రెస్టారెంట్ ఫుడ్ బాగలేదని చెప్పాలి. చెప్పడం కోసం ఏం చేశాడు? అతనే వచ్చి తినేసి ఈ రెస్టారెంట్ బాగలేదు, ఇది వేస్ట్, ఫుడ్ అసలు దరిద్రం అని చెప్పాడు అనమాట. ఎందుకోసం? కేవలం అతని వైపుకి జనాలను తిప్పుకోవడం కోసం. సేమ్ ఇదే సంఘాల్లో కూడా నడుస్తూ ఉంటుంది ప్రియులారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణిలో ఎదిగేటువంటి పిల్లలకి, బైబిల్ నేర్చుకున్నటువంటి పిల్లలకు కూడా సహజంగా ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే జీవపుటమ్మం అంటే ఏంటంటే మనమే గొప్ప అవ్వాలి, మనమే దేవుల్లో ఉన్నతంగా ఉండాలనుకోవడం కాదు. 10 మంది నన్ను చూడాలి, నేను వెళ్ళగానే నాకు ఒక అధికారం ఇవ్వాలి, నేను వెళ్ళగానే నాకు ఒక ఇది ఇవ్వాలని చెప్పి కోరుకునేటువంటి మనస్తత్వం. ప్రియులారా, మీరు గమనించండి, మీరు నిజంగా దేవునిలో భక్తిగా ఎదిగితే, మీరు నిజంగా దేవునిలో అద్భుతంగా ఎదిగితే, మీరు నిజంగా దేవుని కార్యక్రమాల్లో ముందుంటే మీరు హెచ్చించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు చెప్పాడు ఒక మాట, నేను మిమ్మల్ని సరైన సమయంలో హెచ్చించే వరకు కూడా నా బలిష్టమైనటువంటి రెక్కల కింద ఎలా ఉండమన్నాడు? నమ్మకంగా ఉండమన్నాడు. తన యొక్క బలిష్టమైన రెక్కల కింద నువ్వు నమ్మకంగా ఉంటే దేవుడు తగిన సమయం అందు నిన్ను ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. ప్రియులారా, యోసేపు గారిని చూడండి, చాలా కష్టాలు అనిపించాడు, చాలా నష్టాలు అనిపించాడు, తగిన సమయం కొరకు ఎదురు చూశాడు. సరైన సమయంలో దేవుడు ఏం చేశాడు? హెచ్చించాడండి. ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకున్న సంఘంలో ఉన్నటువంటి మనందరికీ, ఇంక్లూడింగ్ మీ, నాతో కూడా మీకు చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే, మనలో మనకి ఎప్పుడూ కూడా గొప్పతనం ఉండకూడదు. ఒక 10 మంది వచ్చి నాకు సెల్యూట్ కొట్టాలి, 10 మంది వచ్చి నాకు నమస్కారం పెట్టాలి అనేటువంటి ఆలోచన మనకు ఉండకూడదు. మన మధ్య మనకు ఉండకూడదు. మన మధ్య ఎప్పుడు కూడా ఒకరి పట్ల ఒకరి జీవపటమం ఎప్పుడు రానివ్వకూడదు. మీరు ఎప్పుడైతే మీలోకి జీవపటమం వస్తుందో అప్పుడు మీరు చెడ్డ మాటలు పలకడానికి సిద్ధపడతారు. నేను అదే చెప్తున్నాను. మీకు ఎప్పుడైతే జీవపటమం అనే ఆలోచన వస్తుందో, మీకు ఎప్పుడైతే జీవపుటమ్మం అనేటువంటి మనసు వస్తుందో అప్పుడు మీరు చెడ్డ మాటలు పలకడానికి సిద్ధపడతారు.
ఒక వ్యక్తిని డౌన్ చేసి నువ్వు హై అవ్వడానికి ట్రై చేస్తావు. ఏ విషయంలోనైనా సరే, మీరు చేసే వ్యాపారాల్లో, మీరు చూసేటువంటి కుటుంబ వ్యవస్థలో, ప్రతి దాంట్లో నేను చెప్తున్నాను, మీరు ఎప్పుడైతే మీ హృదయాల్లో జీవపుటంబం అనేది మొదలవుతుందో పక్కవాడి మీద రాళ్ళు వేయడం స్టార్ట్ చేస్తావు. గమనించుకోవాలి. మనమే చెక్ చేసుకోవాలి. నేను అలా ఉన్నానా? నేను అలాంటి ఏ హృదయాన్ని ఏమైనా కలిగి ఉన్నానా అని ఒకసారి ఆలోచించుకుందాం. కాబట్టి చెడ్డ మాటలు పలకడానికి మూలం ఏంటయ్యా అంటే జీవపుటంబం. ఈ జీవపుటంబం ఉంటే ఏమొస్తాయంటే చెడ్డ మాటలు వస్తాయి. ఈ చెడ్డ మాటలు పలికే వాళ్ళ మధ్య ఎవరుండరు? దేవుడు ఉండడు. ఇప్పుడు మీరు గమనించండి, సంఘంలో చెడ్డ మాటలు పలికే వాళ్ళు ఉంటే దేవుడు సంఘంలో ఉంటాడా? అది నేను చెప్పాలనుకున్న విషయం. చెడ్డ మాటలు పలికే వాళ్ళు మన మధ్య మనమే ఉన్నాం అనుకోండి, మన మధ్య దేవుడు ఉంటాడా? ఉండడు. ఎందుకు ఉండడు? చెడ్డ మాటలు పలికితే నీలో ఏమున్నట్టు? జీవపుటంబం ఉంటున్నట్టు. జీవపుటంబం ఉంటే దేవుడు ఉంటాడా? ఉండడు కదా ప్రియులారా. మీరు ఆలోచించండి. అంటే దేవుడు మన మధ్యలో ఉండాలంటే మనలో ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే ఒకరి పట్ల ఒకరు చెడ్డ మాటలు చెప్పకూడదు. నేను తప్పంటలేదు, ఇప్పుడు వరకు చెడ్డ మాటలు పలికిన వాళ్ళు ఉండొచ్చు. మన స్వాభావికటువంటి పాపాలను బట్టి, మనకు ఉన్నటువంటి శరీర ఆశలను బట్టి, కోరికలను బట్టి మనకు అలవాటు ఉండొచ్చు. అరే ఒకడి మీద చెడ్డ మాటలు పలికేటువంటి ఆలోచన ఉండొచ్చు. కానీ ఇప్పుడు చెప్తున్నాను, ఈ క్షణం దాన్ని విడిచిపెట్టండి. ఈ క్షణం దాన్ని మానుకోండి. ఈ క్షణం దాన్ని విడిచిపెట్టి మంచిగా ప్రయత్నించండి. ఒక వ్యక్తి పట్ల మనం మంచిగా పలుకుదాం. వీలైతే చెడ్డ మాటలు ఎందుకు పలకడం? వీలైతే మంచి మాటే పలుకుతాం. ఏముంది చెప్పండి? ఏమవ్వదు. కాబట్టి ఎవరైనా సరే అలాంటి క్వాలిటీస్లో ఉండుంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మనసు పెట్టి, హృదయం పెట్టి ఆలోచించుకోండి. నేను ఎవరి పట్లనే చెడు మాటలు పలుకుతున్నానా? వద్దండి, అవసరం లేదు. నిజంగా చెప్తున్నాను. ఒకవేళ నీకు ఒక వ్యక్తి హాని చేశాడు అనుకోండి, నీకు వ్యక్తి ద్రోహమే చేశాడు, నీకు బాధే కలిగించాడు, నిన్ను చాలా ఇబ్బంది పెట్టాడు. మరి పెట్టినటువంటి ఇబ్బంది గురించి నేను చెప్పాలంటే చెప్పొద్దు. నేను అదే చెప్తాను, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ఉన్నాడు, నిన్ను బాగా ఇబ్బంది పెట్టాడు, నిన్ను బాధ పెట్టాడు. ఇప్పుడు బాధ పెట్టిన విషయం ఒక వ్యక్తితో నువ్వు చెప్పాలంటే అది నెగిటివ్ కోణంలో నువ్వు చెప్పకూడదు. నేను అదే చెప్తున్నాను. ఆ వ్యక్తి చాలా దుర్మార్గుడు అని తిడేయకూడదు. దొరికింది కదా అవకాశం అని చెప్పి తిడేయకూడదు. ఏం చేయాలి మరి అప్పుడంటే దేవుడికి అప్పగించు. నువ్వు ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి అప్పచెప్పాలి. దేవుడు చెప్పాడు, మీలో ఎవరైనా సరే ఎవరికైనా హాని కలిగిస్తే, మిమ్మల్ని ఎవరైనా బాధ పెడితే, మీకు ఏదైనా నష్టాన్ని చేకూరిస్తే నువ్వు వెళ్ళి చెప్పాల్సింది ఎవరికి తెలుసు? దేవుడికి చెప్పు. దేవుడు చూసుకుంటాడు. నువ్వు చూసుకుంటే దేవుడు ఇన్వాల్వ్ అవ్వడు. మీకు అర్థమవుతుందా? నువ్వు కానీ చూసుకున్నావు అనుకో, దేవుడు ఇన్వాల్వ్ అవ్వడు. దేవుడికి ఇచ్చేసావు అనుకో, దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ నిజంగా నేను చెప్తున్నాను, ఇందులో చాలామంది మిమ్మల్ని ఒక నిజంగా ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, నిజంగానే బాధ పెట్టి ఉండొచ్చు, నిజంగానే మీ ఫ్యామిలీలో మీకు ఏదో ప్రాబ్లం రప్పించి ఉండొచ్చు. బట్ అయినప్పటికీ సరే ఆ కంప్లైంట్ నువ్వు పట్టుకొని ఊరంతా తిరిగేసి ప్రతి ఇంటికి వెళ్ళి సాటింపు వేయకు. కూర్చో, నీ ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేయి. దేవా, ఇది తండ్రి, నేను నీ పట్ల యథార్థంగా బ్రతికాను, నేను నీ పట్ల నిజాయితీగా బ్రతికాను, నేను ఎప్పుడూ కూడా ఎవరి పట్ల హాని కలిగించలేదు తండ్రి. కానీ ఈరోజు నా కుటుంబం పట్ల, నా బంధువుల పట్ల, నా ఫ్యామిలీ పట్ల కొంతమంది ఇలా మాట్లాడుతున్నారు తండ్రి. వాళ్ళు ఏం మాట్లాడారనే విషయం నాకు కూడా తెలియదు కానీ తండ్రి, సమస్తాన్ని ఎరిగినటువంటి దేవుడు నీవు తండ్రి. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నాకున్నటువంటి ఈ బాధ నుంచి నాకు విముక్తిని దయచేయండి తండ్రి అని చెప్పి నువ్వు దేవునికి అప్పచెప్పు. దేవుడు సీన్లోకి ఎంటర్ అవుతాడు. దేవుడు సీన్లోకి ఎంటర్ అవుతే వాళ్ళకి తీర్చే తీర్పు నువ్వు కళ్ళతో చూస్తావు. నిజంగా చెప్తున్నాను, వాళ్ళకి దేవుడు తీర్చే తీర్పు నువ్వు కళ్ళతో చూస్తావండి. నీ కళ్ళ ముందే దేవుడు తీర్పు తీర్చేస్తాడు. ఏదైతే ప్రాబ్లంతో నిన్ను హింసించారో అదే ప్రాబ్లం రిఫ్లెక్ట్ అవుతుంది వాళ్ళకి. నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయ్యాను. ఏదైతే ప్రాబ్లం నిన్ను బాధ పెట్టిందో, ఏదైతే నిన్ను కృంగదీసిందో, ఏదైతే నిన్ను ఇబ్బంది పెట్టిందో అదే వాళ్ళకి రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తాడు. చూసారా, ఎక్కడ కూడా దేవుడు హాని కలిగించిన, దేవుడు పిల్లలకు హాని కలిగించిన వాడిని విడిచిపెట్టినట్టు చరిత్రలో ఎక్కడ కనిపిస్తుంది మనకి? విడిచిపెట్టాడండి దేవుడు. మీరు గమనించండి, ఆ కయ్యోనుని చంపినందుకు, హేబేల్ని చంపినందుకు కయ్యోని విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదే. ఎవరిని ఒక ద్రోహం చేసినా, ఒక నింద చేసినా నీకు తెలుస్తుంది. నువ్వు చేసేది తప్పు, నీకు చేసేది కరెక్ట్ కాదు, నీ హృదయం నీకు చెబుతానే ఉంటుంది, సిగ్నల్ ఇస్తుందండి. ప్రతి ఒక్కరికి తప్పు చేసేటప్పుడు వాళ్ళ హృదయం వాళ్ళకి సిగ్నల్ ఇస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా ఇచ్చిందో లేదు తెలియదు కానీ నేను తప్పు చేస్తున్నప్పటికీ నా హృదయం నాకు సిగ్నల్ ఇచ్చేస్తుంటుంది. ఆదర్శ్, నువ్వు చేసే తప్పు, ఇలా చేయకూడదు, కరెక్ట్ కాదు. ఒక్కోసారి నాకు తెలియకుండానే నేను తప్పు చేస్తాను అనుకోండి. తెలిసి కొన్నిసార్లు తప్పు చేస్తాను, తెలియకుండా కొన్నిసార్లు తప్పు చేస్తాను. ఎప్పుడైతే నేను తప్పు చేస్తానో నిజంగా వెంటనే నాకు ఇంకో సిగ్నల్ వస్తుంది. ఒకవేళ నీ పట్ల ఎవరొకరు మరియమ్మ గారు ఉన్నారనుకోండి,
మరియమ్మ గారి పట్ల నేను ఒక తప్పు చేశాను, చెప్పకూడని మాటలు చెప్పాను అనుకోండి మరియమ్మ గారి కోసం. వెంటనే నా హృదయం ఫస్ట్ చెప్పేటప్పుడు సిగ్నల్ ఎత్తది, నువ్వు చేసేది కరెక్ట్ కదని. చెప్పేసిన తర్వాత ఇంకో సిగ్నల్ ఎత్తది, ఏంటో తెలుసా? వెళ్ళి సారీ చెప్పాను. అలా చేయకూడదు. నువ్వు చేసిన తప్పు, వెళ్ళి క్షమాపణ కోరుకో. నా దగ్గర క్షమాపణ కోరుకో, ఆవిడ దగ్గరకు కూడా వెళ్ళి క్షమాపణ కోరుకో. నిజంగా అప్పుడు వెళ్ళి సారీ చెప్పడం చాలా కష్టం. మీరు అదే చెప్తున్నాను. ఒక్కసారి తప్పు చేసిన తర్వాత ఆ తప్పు కోసం వెళ్ళి అవతల వ్యక్తి సారీ చెప్పాల్సి ఉంటుంది చూసారా, చాలా కష్టం. కానీ నిజంగా వెళ్ళి చెప్పేస్తే చాలా మనసు హాయిగా ఉంటుంది తెలుసా. వెళ్ళి ఏదైతే అదే అయింది, సారీ బ్రదరు, సారీ సిస్టరు, ఇలా చేయకుండా ఉండాల్సింది, తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు చేయను, ఇంకా మాటని చాలు, హ్యాపీగా రిలాక్స్ అయిపోద్ది, మనసు అంతా రిలాక్స్ అయిపోద్ది, హ్యాపీగా వచ్చేచ్చు. ఇంకా లేదు ఆ రిగ్రెట్ ఫీలింగ్ అలా ఉండిపోయింది అనుకోండి, జీవితాంతం ఆ రిగ్రెట్ ఫీలింగ్ అలా మనసులో తోస్తూనే ఉంటుందండి. అరే రేనే ఇలా చేశాను కదా, ఇలా చేయకూడదు కదా. ఆ వ్యక్తిని చూసినప్పుడు అలా అదే గుర్తొస్తుంది మనకి. చూసారా, ఎంత మనం సరిదిద్దుకోవాలని ట్రై చేసినా, అరే నువ్వు చేసింది కరెక్టే కదా, కరెక్టే కదా, కరెక్టే కదా అని మనం చెప్తున్నప్పటికీ హృదయం ఏం చెప్తుంది తెలుసా? కరెక్ట్ కాదే, తప్పే. మనసు చెప్పేస్తుంటుంది, వరే నువ్వు చేసింది తప్పే, నువ్వు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయకు అని చెప్పి నీ మనసు చెప్తూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. కాబట్టి ఎప్పుడైతే మన మనస్సాక్షి మనల్ని అర్థిస్తుందో అప్పుడు మనం వెళ్ళి క్షమాపణ చెప్పేసుకోవడం బెటర్. చెడ్డ మాటలు పలికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకరి పట్ల ఒకరు చెడ్డ మాటలు పలికారా, లేదంటే ఏదైనా తప్పుగా పలికారా, వెళ్ళండి, సారీ బ్రదరు, సారీ సిస్టర్. మన చచ్చోలే కదండి, మనోలే కదండి, దేవుని పిల్లల మధ్య ఏంటండి బాబు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? సూర్యుడు అస్తమించేలోపు విడిచిపెట్టమన్నాడు. దాన్ని ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోకూడదండి. కానీ నేను 2 విషయాలు ఎప్పుడు పాటిస్తుంటానండి. ఒకటే, నిజంగా ఒక వ్యక్తి పట్ల తప్పు చేస్తే వెళ్ళి వాడికి క్షమాపణ చెప్పేస్తానండి, హృదయాన్ని అణిచుకొని అయినా సరే ఎన్నోసార్లు నేను చెప్పేస్తాను. సెకండ్ థింగ్, ఒకవేళ నిజంగా నా వ్యక్తి వల్ల నాకు డేంజర్ అనుకుంటే ఆ వ్యక్తి జోలికి వెళ్ళను నేను. రెండోది, ఎందుకంటే దేవుడు ఏం చెప్పాడు? పాము వలె వివేకంగా ఉండమన్నాడు, పావురం వలె నిష్కపటంగా ఉండమన్నాడు. నిష్కపటమైన హృదయంతో నేను వెళ్ళి క్షమించమని అడుగుతాను, పాము వలె వివేకంగా ఆ జోలికి వెళ్ళకుండా ఉంటాను. అర్థమైంది లేదా? అది మనం చేయాల్సింది. ఒకవేళ నువ్వు ఎవరి పట్లైనా తప్పు చేస్తుంటే, ఎవరినైనా బాధ పెట్టుంటే వెళ్ళి క్షమాపణ చెప్పే. కొద్ది కష్టంగా ఉంటుందిలే, ఏదైనా కష్టంగానే ఉంటుంది. వెళ్ళి చెప్పేంత వరకు కొద్ది కష్టంగా ఉంటుంది, వెళ్ళాలా వద్దా, చెప్పాలా వద్దా అన్నట్టుగా ఉంటుంది. ఈగోలు కదండి, ఆ ఈగో ఉండడం వల్ల ఏమైపోతుంది, మనకి డ్రాప్ అయిపోతుంటుంది.